హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ ఇంజనీరింగ్ బ్లూమ్స్. సో ఈ వీడియోలో మనం ఆర్క్ టూల్ అండ్ స్కెచ్ టూల్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఫ్రీ హ్యాండ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆర్క్ డ్రా చేయడానికి స్కెచ్అప్ లో టోటల్ 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేమో సెంటర్ బేస్ చేసుకుని, ఇంకొకటి వచ్చేసి 2 పాయింట్ బేస్ చేసుకుని, అండ్ ఇంకోటి 3 పాయింట్, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి పై. సో మనకి ఒకవేళ నేను సెంటర్ 2 పాయింట్స్ తీసుకుంటే కనుక మీకు ఇలా ఒక బ్లూ కలర్ ప్రొట్రాక్టర్ వస్తుంది అనమాట. దట్ సింబల్ ఈస్ రిప్రజెంటింగ్ ది ప్రొట్రాక్టర్. మీరు ఎక్కడైతే ఆర్క్ డ్రా చేయాలి అనుకుంటున్నారో ఒక సెంటర్ పాయింట్ డిసైడ్ అవుతారు. ఇక్కడ నుంచి లెంత్ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 feet డిస్టెన్స్ ఇచ్చాను. ఇక్కడ నుంచి నాకు ఎంత యాంగిల్ కవరేజ్ రావాలి అనేది మీరు డిసైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ 70 degree అని టైప్ చేశాను అండ్ వీ గాట్ ఆర్క్ సెగ్మెంట్ అన్నమాట. అదే ఒకవేళ లైన్ నుండి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 4 feet లైన్ డ్రా చేశాను అండ్ సెంటర్ సపోజ్ అండ్ స్టార్ట్ పాయింట్ నేను ఇక్కడతో స్టాప్ చేస్తే ఓన్లీ సెగ్మెంట్ వచ్చింది. అదే సేమ్ సెంటర్ నేను ఇంకొక స్టార్ట్ పాయింట్ తీసుకుంటున్నాను. నేను ర్యాండమ్ గా లైన్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ అండ్ ఇక్కడ నుంచి కరెక్ట్ గా లైన్ మీద క్లిక్ చేస్తే ఎండ్ పాయింట్ కూడా మనకి సర్ఫేస్ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట. సో మనకి ఏదైతే ఆర్క్ సెగ్మెంట్స్ వస్తున్నాయో ఇలా సర్ఫేస్ అంటే యాంగిల్ గ్రేటర్ దెన్ 90 ఉన్నా, లేకపోతే ఇంకొంచెం లార్జర్ సర్ఫేస్ ఆర్ లార్జర్ కర్వ్ ఇచ్చినా గానీ ఇది కర్వేచర్ ఏదైతే ఉందో అది మనకి కొంచెం సెగ్మెంటెడ్ గా కనిపిస్తుంది. సో అది ఇంకొంచెం క్లియర్ గా స్మూత్ గా రావాలి అంటే హ్యాస్ వి డన్ ఫర్ ది సర్కిల్, మనం సర్కిల్ లో సెగ్మెంట్స్ ఇంక్రీజ్ చేస్తున్నాం కదా, అలాగా ఇక్కడ కూడా ఆర్క్ సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకుని నంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ అనేది కొంచెం హయ్యర్ నంబర్ ఇచ్చేస్తే మీకు ఆటోమేటిక్ గా స్మూత్ అని అవుతుంది అన్నమాట ఇలాగా. ఓకే, నెక్స్ట్ కమ్స్ 2 point ఆప్షన్. అంటే మనకి ఎనీ 2 points ప్రాపర్ గా తెలుసు అంటే అండ్ అక్కడి నుంచి ఆర్క్ అనేది ఇలా బల్జ్ అవుతూ ఉంటుంది. వాట్ ఎవర్ ద బల్జింగ్ డిస్టెన్స్ ఏదైతే కావాలో అది మనం టైప్ చేయొచ్చు అండ్ యూ కెన్ నోటీస్ ది వాల్యూస్ అట్ బాటమ్ రైట్ అన్నమాట. అండ్ నాకు డైరెక్షన్ చేంజ్ అవ్వాలి అనుకుంటే కనుక కన్స్ట్రెంట్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో మీరు ఏ డైరెక్షన్ లో అయితే చేయాలి అనుకున్నారో ఆ డైరెక్షన్ లో మీరు డ్రా చేయొచ్చు అనమాట ఇలా షేప్. సో అగైన్ 2 point. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గ్రీన్ డైరెక్షన్ లో పాయింట్స్ ఇచ్చాను అనుకోండి, ఈదర్ ఐ క్యాన్ డ్రా ఇన్ రెడ్ డైరెక్షన్, లేదు అంటే అగైన్ ఐ క్యాన్ గో విత్ ది టాప్ డైరెక్షన్ అనమాట. మనం ఎంతవరకు బల్జింగ్ చేస్తామో అంతవరకు మనకి కర్వ్ అనేది అప్లై అవుతుంది. సో ఇక్కడ కింద లైన్ సెగ్మెంట్ ఏమీ లేదు కదా, అందుకని చెప్పేసి మనకి సెగ్మెంటెడ్ ఆర్క్ వచ్చింది అనమాట. సో అంటే ఆర్క్ సెగ్మెంట్ వచ్చింది. ఇది మీకు స్మూత్ గా రావాలి అంటే యాజ్ యూజువల్ వీ నీడ్ టు సెలెక్ట్ అండ్ ఎంటిటీ ఇన్ఫోలో నంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ అనేది చేంజ్ చేసేసేయండి. సో దిస్ ఈజ్ అబౌట్ ది 2 point ఆర్క్. నెక్స్ట్ వన్ వచ్చేసి 3 point ఆర్క్ అనమాట. 3 point ఆర్క్ ఏంటి అంటే మనకి ఎగ్జాక్ట్లీ ఎనీ 3 points ఆన్ ది ఆర్క్ తెలిస్తే ఈ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 and 2 and 3, ఆ 3 points ని టచ్ అవుతూ కర్వ్ అనేది జనరేట్ అవుతుంది. బట్ మధ్యలో ఆబ్జెక్ట్స్ ఉంటే కనుక అది ఇంటర్సెక్ట్ అయిపోతుంది. సో బీ కేర్ఫుల్. ఎనీ 3 points సపోజ్ 1 2 3 నేను ర్యాండమ్ గా తీసుకున్నాను అనమాట. ఇలా మీరు ఆర్క్ సెగ్మెంట్ అనేది డ్రా చేయొచ్చు. ఇవి మోస్ట్లీ చాలా తక్కువ కేసెస్ లో యూజ్ చేస్తాము. లాస్ట్ వన్ వచ్చేసి పై. పై సెంటర్ స్టార్ట్ అండ్ ఆప్షన్ రెండు సేమ్. సెంటర్ స్టార్ట్ అండ్ ఏమవుతుంది, సెంటర్ పాయింట్ స్టార్ట్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్ ఇస్తున్నాం కదా, ఇక్కడ క్లోజ్డ్ సర్ఫేస్ ఏమి ఫామ్ అవ్వలేదు. అదే పై వచ్చేసరికి ఏమవుతుంది, సేమ్ ప్రాసెస్. సెంటర్ మనకి ఎంత డిస్టెన్స్ లో స్టార్ట్ కావాలో అది టైప్ చేయొచ్చు ఆర్ పాయింట్ ఉంటే క్లిక్ చేయొచ్చు అండ్ ఎండ్ పాయింట్ ఎంత యాంగిల్ లో కావాలి అని ఇచ్చేస్తే మనకి ఇలా ఒక సెక్టార్ అనేది ఫామ్ అవుతుంది అనమాట, ఒక పై. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ పై. పై ఇస్ నథింగ్ బట్ కర్వేచర్ వస్తుంది బట్ విత్ క్లోజ్డ్ సర్ఫేస్ అన్నమాట. సర్ఫేస్ అనేది జనరేట్ అవుతుంది. వై బికాస్ ఇట్ ఈస్ ద క్లోజ్డ్ ఫిగర్. ఓకే, ఈ విధంగా మనం ఆర్క్ అనేది డ్రా చేయొచ్చు స్కెచ్అప్ లో. మన రిక్వైర్మెంట్ ని బట్టి డైరెక్షన్స్ మార్చుకుంటాము. అండ్ నెక్స్ట్ టూల్ వచ్చేసి ఏంటి అంటే ఫ్రీ హ్యాండ్. సో మీరు ఏమైనా జస్ట్ ఫ్రీ హ్యాండ్ స్కెచింగ్ చేయాలి అన్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. ప్రాసెస్ ఏంటంటే జస్ట్ క్లిక్ చేస్తారు అండ్ హోల్డ్ యువర్ లెఫ్ట్ క్లిక్ ని హోల్డ్ చేసి పెట్టాలి. అండ్ ఇఫ్ యూఆర్ మూవింగ్ యువర్ కర్సర్ మనకి ఇలా డిఫరెంట్ షేప్స్ అనేది జనరేట్ చేయొచ్చు. మీరు ఏ షేప్ అయినా జనరేట్ చేయొచ్చు. ఓకే, సో వెన్ ఇట్ ఈస్ అ క్లోజ్డ్ ఫిగర్ మీకు ఆటోమేటిక్ గా సర్ఫేస్ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట. So in this way we can make use of circles and freehand. Okay,
సో ఇవ్వండి, ఈ వీడియోతో మనకి డ్రా టూల్స్ అనేవి కంప్లీట్ అయినాయి. సో ఒకవేళ మీకు మోడిఫికేషన్ టూల్స్ కూడా కావాలి అంటే జస్ట్ కమెంట్ ఇన్ ది కమెంట్ సెక్షన్ సో దట్ ఐ క్యాన్ ప్రొసీడ్ విత్ ది వీడియోస్. సో మీకు ఎంతవరకు యూజ్ అవుతున్నాయి అనేది నాకు తెలుస్తేనే కదా ఐ క్యాన్ డూ ది వీడియోస్. సో ఒకవేళ నేను చేసే వీడియోస్ మీకు నిజంగా యూస్ఫుల్ అవుతున్నాయంటే ఒకసారి కమెంట్ లో మెన్షన్ చేయండి సో దట్ ఐ క్యాన్ ప్రొసీడ్ విత్ ది అదర్ వీడియోస్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్.